సినిమా యాక్టర్లు అటు ఇప్పుడు ప్రెజెంట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా అవ్వచ్చు, లేదంటే అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, ఆహ్, రామ్ చరణ్ ఇలాంటి అగ్ర హీరోలందరూ కూడా కొన్ని కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అంత అంత ఇవ్వాల్సిన అవసరం ఎందుకొస్తోంది? అంత ఎక్కువ పెట్టి డబ్బులు పెట్టి సినిమా అంత బడ్జెట్‌లో 1000,00,00,000 బడ్జెట్ వరకు ఎందుకు తీయాల్సిన అవసరం వస్తోంది? ఏంటి? అసలు సినిమా అంటే డబ్బే అనే ఆలోచనలోకి ప్రజలు కూడా తీసుకెళ్లే ప్రయత్నంలో టికెట్ల రేట్లు నచ్చినట్లుగా పెంచడమే ఈ రవి లాంటి వాళ్ళు దేవుడు అవ్వడానికి కారణం అంటున్నాను. యాక్చువల్ మేము అందరూ అదే అంటున్నారు. సో వీటిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం కూడా కంట్రోల్ మానేసి ఎంకరేజ్ చేయడం, కోర్టు ఇచ్చే ఆర్డర్స్ కూడా ధిక్కరించి ఇలాంటివి జరుగుతున్నాయి అంటున్నారు. నిజమేనా? ఇది ఎంతవరకు నిజం ఇలాంటివి? 100%, 100% సార్. గవర్నమెంట్ సార్, గవర్నమెంట్ బై ద పీపుల్, టు ద పీపుల్, ఫార్ ద పీపుల్. తెలుసా, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి మన వాళ్ళలాగా సవాల్ చేసిన వాళ్ళు ఉండాలి కదా. సవాల్ చేసిన వాళ్ళు అవును, లేకుంటే గవర్నమెంట్ అన్‌కంట్రోల్ లో ఉంటుంది. సో కంట్రోల్ అవునవును. చేసే వాళ్ళు ఉంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అది మనకు కూడా అడిగేటోళ్ళు ఉన్నారు అది అని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ తగ్గించారు. అవును కదా. అవును, అవునవును. సో గవర్నమెంట్ కి పవర్ ఉంటుంది. గవర్నమెంట్ చేయాలి ఇది. అది చేస్తే కంట్రోల్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు 100 crores 200 crores పెట్టి సినిమా తీసే అవసరం ఏముంది? అవి చిన్న చిన్న టాలెంట్ ఎందుకు పైకి రావడం లేదు? ఆ ఆ, చిన్న చిన్న టాలెంట్ పైకి రావాలంటే చిన్న చిన్న సినిమాలు కూడా మనం ఇది చేయాలి. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా చూసాం, అది 3 కోట్ల తయారైంది. కానీ ఎంత హిట్ అవును, కొట్టింది అది. అవును, అవును, అవును కదా. చూస్తే అసలు అవును. అసలు ఆ మనిషికి ఉన్న బాధలన్నీ మర్చిపోయాడు. ఈ యాక్చువల్‌గా మలయాళం సినిమాలు చాలా లో బడ్జెట్‌లో తీస్తారు సార్. అలాంటి సినిమాలని ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా, చాలా బాగా ఆదరిస్తారు. ఎందుకంటే అవును. అందులో మంచి కంటెంట్ ఉంటుంది. ఇంత ఓవర్ గ్రాఫిక్స్ గానీ, ఓవర్ ఫైట్స్, ఓవర్ ఎలివేషన్స్ ఏమీ ఉండవు. అలాంటి సినిమాలు మంచి ప్రాధాన్యత ఇస్తారక్కడ. మరి మన తెలుగులో అది తగ్గిపోవడమే కాకుండా ఇలా బడ్జెట్లు తీసేసి జనాల మీద రుద్దేద్దాం, డబ్బులు సంపాదించేద్దాం అని ఏకంగా దిల్ రాజు సార్, ప్రొడ్యూసర్ దిల్ రాజే ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం ఇచ్చారు. ఎందుకు మీరు అంత ఎక్కువ పెట్టి తీసి ప్రజల మీద ఎందుకు రుద్దడం, అది కరెక్ట్ కాదంటే, అవును మీరు చెప్పింది రైట్ అని ఆయన కూడా సమర్థించాడు బాగానే ఉంది. మరి ఎందుకు వాటిని అమలు చేయట్లేదు? ఎందుకంటే ఆ మూవీ ఇండస్ట్రీ అంతా అటు తెలంగాణలో నడుస్తుంది. అక్కడ ప్రభుత్వం ఆల్రెడీ పాజిటివ్గా ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో కాకపోతే అక్కడ రేట్లు కంట్రోల్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఓజీ సినిమా కావచ్చు, అలాంటి సినిమాలు వచ్చినప్పుడు రూ. 1000 పెంచడం, టికెట్ రూ. 1000కి వెళ్ళిపోయింది. దీని మీద ఏంటి అసలు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక సినిమా హీరో అయ్యుండి ఇప్పుడు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యి కేవలం ఆయన కోసమే ఎంత పెద్ద మొత్తంలో ఆ చేంజెస్ జరుగుతున్నాయా? అసలు ఏంటి ప్రభుత్వం అలా చెప్తారా? లేదు అదే, మీరు మీరు చెప్పింది వాస్తవం ఉంది సార్. ఇవి ఇప్పుడు ముఖం చూసి బొట్టు పెడుతున్నారు. మనిషి చూసి ప్రసాదం పంచుతున్నారు. సో అలా చేయరాదు కదా. ఆ! అవును, మనం ఫెయిర్‌గా ఉండాలి. మనం గవర్నమెంట్ ఒక యాంగిల్‌లా మంచిది కాదు కానీ, ఆల్ యాంగిల్‌లా మంచిది ఉండాలని నేను కూడా ఆశిస్తున్నాను. సో ఒకరిని హెల్ప్ చేయాలి, ఒకరిని ఇది చేయాలి అది కాదు. ప్రతి మనిషి బాగుండాలి అనే కదా. మన ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ ఒక వెల్ఫేర్ స్టేట్ కదా. వెల్ఫేర్ స్టేట్‌లో వెల్ఫేర్ యాంగిల్‌లా మనం పని చేయాలి. ఈళ్ళు మీరు 4000 ఏమంటారు పెన్షన్ ఇచ్చేసి 5,000 సినిమాలా తీసుకుంటున్నారా? ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే 5,000 ఖర్చవుతుంది. నిన్న నిన్న ఒక కాఫీ ఆర్డర్ చేస్తే రూ. 180 అన్నారు. నేను ఆలోచన చేసి రూ. 180 ఆహ్, లో 1 కేజీ చికెన్ వస్తది. హోల్ ఫ్యామిలీ కడుపు నిండా నిలోఫర్ తింటారు. సో సార్, అక్కడ హైదరాబాద్లో నిలోఫర్ కేఫ్లో ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది సార్ యాక్చువల్ చెప్పాలంటే. కానీ ఆ టీకే నువ్వు వర్త్ అయినా ఉంది నిలోఫర్ టీకి. కానీ ఒక సినిమాలో ఒక కాఫీ తాగాలంటే రూ. 180 అంటే ఎంత బాధాకరంగా ఉంది? అది చెప్పండి నాకు.